వెల్కమ్ టు హెల్త్ ఫైల్. చదువుకునే స్టూడెంట్ దగ్గర నుంచి వయసు పైబడిన వాళ్ళ దాకా అందరినీ వేధించే సమస్య మతిమరుపు. అయితే చేసే పని మీద శ్రద్ధ, ఏకాగ్రత ఉండి లేకపోతే స్ట్రెస్ లేకుండా ఉంటే మతిమరుపు అనేది ఒక పెద్ద సమస్య కానే కాదు. కానీ కొంతమందికి ఈ మతిమరుపు అనేది వాళ్ళ దైనందిన జీవితాన్ని చాలా ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. వయసు పైబడే కొద్దీ మతిమరుపు కొంతవరకు సహజమే. కానీ మరి మతిమరుపుని, మెమొరీ లాస్ని డిమెన్షియా అని ఎప్పుడు అంటారు? ఈ సమస్యకి లక్షణాలు ఎలా ఉంటుంటాయి? ఇంక ఇతర ఆరోగ్య సమస్యల ప్రభావం మతిమరుపుకి కూడా కారణం కావచ్చా? హై బీపీ ఎంతవరకు కారణం కావచ్చు? ట్రీట్మెంట్స్ ఎలాంటివి ఉంటుంటాయి? ఈ వివరాలన్నీ అందించడానికి కిమ్స్ సన్షైన్ హాస్పిటల్స్ న్యూరాలజిస్ట్ డాక్టర్ నివేదిత మనతో ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి, వెల్కమ్ టు ది షో. హలో అండి. అంటే మతిమరుపు అని మీ దగ్గరికి చాలా మంది వస్తుంటారు కదండి. అసలు ఫస్ట్ ఏ విషయాలు అబ్జర్వ్ చేస్తారు మతిమరుపు అని వచ్చిన వాళ్ళకి? మతిమరుపు అనేది ఎలా ఉంటుందంటే వాళ్ళంతటికి వాళ్ళకే మనం ఈ విషయాలన్నీ మర్చిపోతున్నాం, ఈ మధ్యన వస్తువులు ఎక్కడ పెట్టినాం అక్కడ ఉండట్లేదు, మనం గుర్తుంచుకోలేకపోతున్నాం అని కంప్లైంట్ తోటి వస్తారు. కొన్నిసార్లు ఏమవుతుంది, పక్కన వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, వీళ్ళలో ఏదో తేడా వస్తుంది, ఈ మధ్యన సరిగా బిహేవ్ చేయట్లేదు, విషయాలన్నీ మర్చిపోతుంది, తొందరగా ఏదన్నా ఇరిటేట్ అయిపోతున్నారు, ఇలా రకరకాల సమస్యలతోటి పక్కన వాళ్ళు తీసుకొస్తుంటారు. సో ఈ డిమెన్షియా అని ఇప్పుడు అంటాము, లేదంటే మైల్డ్ కాగ్నిటివ్ ఇంపైర్మెంట్ అని కూడా కొన్నిసార్లు పిలుస్తూ ఉంటాము. మనం ఏదైనా బిజీ పనిలో పడిపోయి చాలా విషయాలు ఒకేసారి గుర్తుపెట్టుకోవాలనుకోండి, మల్టీ టాస్కింగ్ అంటాం. సో మనం రోజు అదే చేస్తూ ఉండాల్సి వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు కొన్ని సహజంగా మర్చిపోవడం అనేది కామన్. అయితే ఎప్పుడైతే అవి మన డైలీ యాక్టివిటీస్ని, ఇంపార్టెంట్ విషయాల్ని కూడా ఎఫెక్ట్ చేస్తున్నాయో దాన్నప్పుడు డిమెన్షియా అని పిలుస్తాము. సో సంథింగ్ విచ్ ఈస్ కాజింగ్ యాక్టివిటీస్ ఆఫ్ డైలీ లివింగ్ ఇంపైర్మెంట్ అని చెప్తామన్నమాట డెఫినిషన్. లేదు, వయసు రీత్యా కొన్నిసార్లు మతిమరుపు రావడము ఇది అంతా సహజంగానే చూస్తూ ఉంటాం. ఇది 60 ఏళ్ల పైబడ్డ వాళ్ళలో చాలా కామన్గా వస్తూ ఉంటుంది. అందులోనూ ప్రపంచం మొత్తంలో గనక చూసుకుంటే ఆల్జీమర్స్ డిసీజ్ అనేది చాలా ముఖ్యమైన కారణం అనమాట డిమెన్షియాస్కి. ఇక దాని తర్వాత చూస్తే పార్కిన్సన్స్ డిసీజ్ అనే ఒక నరాల బలహీనత, కొన్నిసార్లు విటమిన్ డెఫిషియన్సీస్, థైరాయిడ్లోని లోపాలు, ఇంకా పోతే స్ట్రోక్ లాంటి న్యూరలాజికల్ వాస్క్యులార్ సమస్యలు కూడా ఈ డిమెన్షియాకి కొంతవరకు దారితీస్తూ ఉంటాయి. ఓకే, ఉమెన్ ఎక్కువగా 40-50s రాగానే అసలేంటో ఈ మధ్య ఏమీ గుర్తుండట్లేదు అని అనుకుంటూ ఉంటారండి. అంటే మెనోపాజ్ ఏజ్కిను మతిమరుపుకి ఏమైనా సంబంధం ఉంటుందా? మనకి ఎట్లా అంటేనండి, విమెన్లో ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇంట్లోనూ పనులు చేస్తూ ఉండాలి, బయట అన్ని విషయాలు వాళ్ళే సమర్థించుకుంటూ ఉండాలి. సో ఇలాంటి సమయంలో పరుగులు ఉరుకులు చేస్తూ చేస్తూ చాలా స్ట్రెస్కి గురవుతూ ఉంటారు. ఈ స్ట్రెస్ వలన కొంత హార్మోన్స్ కూడా ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటాయి. సో త్వరగా మెనోపాజ్ వచ్చేస్తుంది. ఒకప్పుడు 50 ఏళ్ల వాళ్ళు కూడా ఇంకా డెలివరీలు, ప్రెగ్నెన్సీలు ఈ పరిస్థితుల్లో ఉండేది. ఇప్పుడు 40-45 ఏళ్లకే మెనోపాజ్ సిమ్టమ్స్ అనేది బయటకు వస్తున్నాయి. సో ఈ హార్మోనల్ చేంజెస్ అండ్ స్ట్రెస్ లెవెల్స్ ఇవన్నీ కూడా ఆ మెమరీ ఇంపైర్మెంట్కి కాజ్ చేస్తూ ఉంటాయి. ఒక రకంగా ఏంటంటే దాన్ని సూడో డిమెన్షియాగా కూడా పరిగణిస్తూ ఉంటాం. అంటే వాళ్ళకి అలా మర్చిపోతున్నామో అనిపిస్తూ ఉంటుంది ఆ స్ట్రెస్ వలన. కానీ కాన్సన్ట్రేట్ చేసి కనుక వాళ్ళు కొద్దిసేపు రిలాక్స్ అయ్యి ఎక్కడ పెట్టారు అనేది ఆలోచించుకుంటే గుర్తొచ్చేస్తుంది అది. సో అంటే దట్ ఈస్ సూడో డిమెన్షియా, నిజమైన మతిమరుపు కాదది. సో మనము అన్ని రకాలు గుర్తుపెట్టుకోవాలి అనే తాపత్రయంలో కొన్ని మిస్ అయిపోతూ ఉంటాము. సో ఇలాంటి దాన్ని మనం అవాయిడ్ చేయాలి అంటే కనుక ఒకటి కంప్లీట్ లిస్ట్ మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. రోజు పెట్టే చోటనే పెడుతూ ఉన్నాం అనుకోండి, ఆ వస్తువులు మిస్ప్లేస్ అవ్వడానికి ఛాన్సెస్ తక్కువ. మల్టీ టాస్కింగ్లో కొంతవరకు ఏంటంటే మనల్ని మనం ట్రైన్ చేసుకోవాలి, ఎలా రిలాక్స్ అవ్వాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలి, అన్నీ ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అనేది. అసలు మెమరీ పవర్ ఇంప్రూవ్ చేసే మెడిసిన్స్ ఉన్నాయంటారా? ఉన్నాయండి. కొంతవరకు ఏంటంటే మన లైఫ్ స్టైల్ మోడిఫికేషనే దానికి బెస్ట్ మెడిసిన్ అనమాట. ఓకే, సో అది కాకుండా మన మెమరీని ట్రైన్ చేయడమే అన్నిటికంటే ఉత్తమమైన పద్ధతి. సో ఈ మెమరీ లాస్ అనేది నిజంగా గనక మనం చూస్తే ఒక ఓల్డ్ ఏజ్ వాళ్ళల్లో మెమరీ ఎక్కడికి లాస్ అయిపోదు. మనం ఆ ఉన్న నెట్వర్క్ని వాడుకలో పెట్టట్లేదు, దాంతో అది మరుగున పడిపోతుంది. ఒక వస్తువు కానీ ఒక వెహికల్ కానీ చూసామనుకోండి, చాలా కాలం దాన్ని వాడకుండా పక్కన పెట్టేస్తే ఏమవుతుంది, అది స్టార్ట్ చేయడానికి కూడా చాలా సమస్య అయిపోతుంది, రిపేర్లో పడిపోతుంది. సో అలానే మన మెదడు కూడా ఆ బ్రెయిన్లో ఉన్న సెల్స్ కానీ విషయాలు కానీ ఆ నెట్వర్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం యాక్టివ్గా ఉంచుకోవాలి. అంటే మనం ప్రతిరోజు కూడా బ్రెయిన్ని వాడాలి. కొన్ని కొత్త విషయాలు నేర్చుకోవడము,
లేకపోతే కనుక పాత విషయాల్ని జ్ఞాపకం చేసుకోవడము, కొన్ని రకరకాల పుస్తకాలు చదవటం, యాక్టివిటీస్ చేయడం, వీటి ద్వారా ఏమవుతుందంటే మన మెమరీ సిస్టమ్ ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉంటుంది. మెమరీ పిల్స్ అంటూ మాత్రం ఏమీ లేవంటారు. మెమరీ పిల్స్ అంటే మనకి కొంతవరకు ఎట్లా అంటే ప్రివెంట్ చేస్తాయి అవి ప్రోగ్రెషన్ని. యాంటాక్సిడెంట్స్ అని, ఇంకా కొన్ని రకాల వైటమిన్ ఈ సప్లిమెంట్స్, B12 సప్లిమెంట్స్, ఇవన్నీ కూడా ఏంటంటే ఆ ఉన్న నరాల్ని కొంచెం స్ట్రాంగ్గా చేస్తాయి. అండ్ ఈ స్ట్రోక్ కానీ, పార్కిన్సన్స్ లేదా ఆల్జిమర్స్ డిసీజ్ ఇలాంటి వాటిల్లో ఆ కండిషన్ వేరేది ఉండి దాని వలన మెమరీ లాస్ అనేది అవుతూ ఉంటుంది. సో వాటికి సంబంధించిన మెడిసిన్స్ ఇస్తే వీళ్ళలో మెమరీ ఇంప్రూవ్మెంట్ అనేది చూస్తూ ఉంటాము. కొంతవరకు మీరు చెప్పే రీజన్స్లో పార్కిన్సన్స్, ఆల్జిమర్స్ అనేవి కొంచెం ఏజ్తో రిలేటెడ్, వయసు పైబడిన వాళ్ళలోనే ఎక్కువగా చూస్తుంటాం. అండ్ ఈ హైపోథైరాయిడిజం కానీ లేకపోతే హైపర్ టెన్షన్ ఇవి ఎంతవరకు ఎఫెక్ట్ చేస్తాయి అంటారు? ఖచ్చితంగా అండి. సో థైరాయిడ్ కనుక మనం గమనించినట్లయితే కొంతమందిలో మందబుద్ధిలాగా, అంటే ఎక్కువ ఐక్యూ పవర్ లేకుండా పిల్లలు పుడుతూ ఉంటారు. సో వాళ్ళకేమవుతుంది, ప్రెగ్నెన్సీలో వాళ్ళ మదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి థైరాయిడ్ ప్రాబ్లం ఉంటూ ఉంటుంది. అది డయాగ్నోస్ చేయకపోవటం వలన క్రెటినిజం లేదా లో ఐక్యూ తోటి పిల్లలు పుట్టడం అనేది జరుగుతుంది. అంటే ఖచ్చితంగా ఆ మెమరీ పవర్ లేదంటే బ్రెయిన్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో దానికి ఈ థైరాయిడ్కి కొంతవరకు రిలేషన్ ఉంటుంది. థైరాయిడ్ అంటే ఏం లేదండి, మన బాడీలో మెటబాలిజం. సో మనకి న్యూట్రిషన్ కానీ లేకపోతే బాడీ సెల్స్ అన్ని యాక్టివ్ ఉండాలంటే మెటబాలిజం అనేది చాలా అవసరం. సో థైరాయిడ్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళలో ఈ మెటబాలిజం అబ్నార్మాలిటీస్ ఉండటం వలన వాళ్ళకి బ్రెయిన్ డెవలప్మెంట్ అండ్ మెమరీ పవర్ అనేది తక్కువగా ఉంటాయి. ఇకపోతే కొన్ని B12 డెఫిషియన్సీస్ అండ్ యంగ్ పేషెంట్స్లో కనుక ముఖ్యంగా చూస్తే కొన్ని ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఉంటాయి. వాటి వలన కూడా బ్రెయిన్ త్వరగా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. ఇకపోతే సీజర్స్ అంటే ఎపిలెప్సీ లేదా అపస్మారం అంటూ ఉంటాం, అవి తరచుగా రావటం వలన కొన్ని ఇన్ఫెక్షన్స్ ఉంటాయి బ్రెయిన్లో, చిన్న వయసులోనే మెదడు వాపు వ్యాధి అని, వైరల్ ఎన్సెఫలైటిస్ అని ఇలాంటివి గమనిస్తూ ఉంటాం. వాళ్ళలో కూడా ఈ బ్రెయిన్ డెవలప్మెంట్ అండ్ మెమరీ పవర్ అనేది తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. ఇక హైపర్ టెన్షన్ 40-50 ఇయర్స్ ఏజ్లో ఉన్న వాళ్ళలో ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఊబకాయం చూస్తున్నాం, అంటే ఒబెసిటీ. సో దానివల్ల ఏమవుతుంది, రాత్రిళ్ళు నిద్రలోని వాళ్ళకి ఆక్సిజన్ సప్లై బ్రెయిన్కి సరిగా సరిపోదు. సో అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా వచ్చి దానికి రిజల్ట్ కింద హైపర్ టెన్షన్ అనేది డెవలప్ అవుతుంది. ఇప్పుడు బీపీ ఒకసారి డెవలప్ అయితే ఏంటంటే బ్లడ్ వెజల్స్ అన్ని చాలా ప్రెషర్ తోటి వర్క్ చేస్తూ ఉంటాయి. సో అవి కుంచుకుపోయి సన్నబడిపోయి రక్తనాళాలు మనకి మెదడుకి సరైన బ్లడ్ సప్లై వెళ్ళదు. ఈ బ్లడ్ సప్లై సరిగా వెళ్ళకపోవటం వల్ల ఆ మెమరీ డిస్టర్బెన్సెస్ అనేది వస్తూ ఉంటాయి. దీన్నే స్మాల్ వెజల్ ఇష్కెమిక్ చేంజెస్ అని, తర్వాత వాస్క్యులార్ డిమెన్షియా అంటాం ఆ అవుట్పుట్ని. ఇకపోతే కొన్నిసార్లు స్ట్రోక్, అంటే బ్రెయిన్కి బ్లడ్ సప్లై సరిపోకపోయినా లేదంటే బ్రెయిన్లో ఏదైనా బ్లీడింగ్ అయినా, కొంతమందిలో ముఖ్యంగా చూస్తే మనము బాక్సింగ్ అట్లా చేస్తూ ఉంటారు కదా, తరచుగా వాళ్ళకి మెదడుకి దెబ్బలు తగులుతూ ఉంటాయి. ఇలాంటి వాళ్ళలో కూడా క్రానిక్ ట్రొమాటిక్ ఎన్సెఫలోపతి అంటాం. వాళ్ళలో కూడా ఈ మెమరీ డిస్టర్బెన్సెస్ అనేది ఈ బ్లడ్ సప్లైలో తేడాల వల్ల వస్తూ ఉంటాయి. ఒక కాల్ చూద్దామండి. వెంకటనాయుడు గారు, హలో. నెక్స్ట్ కాల్ చూద్దామండి. హలో. అంటే ఎవరికైనా బాగా మతిమరుపు ఉంది అండ్ ఇన్ని రీజన్స్లో వాళ్ళకి ఏదో అర్థం కాలేదనుకోండి, అంటే ఎలాంటి చెకప్స్ చేయించుకోవాల్సి ఉంటుంది? అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే క్లినికల్ ఎగ్జామినేషన్. ఫస్ట్ మనం హిస్టరీ తీసుకుంటాము. ఒక న్యూరాలజిస్ట్ దగ్గర కానీ జనరల్ ఫిజిషియన్ దగ్గర కానీ వచ్చినప్పుడు ఎలాంటి మెమరీ డిస్టర్బ్ అవుతుంది, మనకి మెమరీలో టైప్స్ ఉంటాయన్నమాట. రీసెంట్ మెమరీ ఆర్ షార్ట్ టర్మ్ మెమరీ అంటాం. గజనీ సినిమా చూసుంటారు కదా. కాల్ చూసి కంటిన్యూ చేద్దాం. అలాగే. హలో. హలో. హలో మేడం, నమస్తే, చెప్పండి. నమస్తే అండి. అది వెంకటనాయుడు అండి నా పేరు, శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం అండి. చెప్పండి. అయితే మా అబ్బాయికి ఇప్పుడు 20 ఇయర్స్ మేడం. కొద్ది మతిమరుపు ఉంది మేడం. అదే దాని గురించి ఏంటి సలహా చెప్తారని. ఏదైనా వస్తువు పట్టుకురమ్మని అది మర్చిపోవటం, లేదంటే బట్టలు ఆడు జోబీల్లో డబ్బులుండి మర్చిపోవటం పూర్తిగా. ఓ బండి పట్టుకొని తీసుకెళ్ళడానికి కానీ ఎక్కడికైనా వెళ్ళాడు అనుకోండి మేడం, బండి అక్కడ వదిలేసి నడుచుకుని వచ్చేయటం అలా చేస్తుంటాడండి. ఇది నమస్తే అండి, నేను డాక్టర్ నివేదిత అండి, నరాల స్పెషలిస్ట్ని. అదే మీరు ఈ అబ్జర్వ్ చేసిన విషయాలన్నీ ఎన్ని రోజులు మట్టి మొదలయ్యాయండి? గత 4 ఇయర్స్ అవుతుంది మేడం. ఓకే, అంతకు ముందంతా పర్ఫెక్ట్ గా నార్మల్ ఉండేవాడా బాబు? నార్మల్ గా ఉండేవాడండి. అంత ముందు కూడా లైట్ గా మధ్య ఉండేది మేడం. ఇప్పుడు కాస్త అలాగా కొద్దిగా పెరుగుతూ వచ్చిందండి. అంటే పుట్టుక రీత్యా ఏమన్నా అతను డెలివరీ టైంలో ఇబ్బంది పడ్డం కానీ వెంటనే ఏడవకపోవటము అట్లా ఏమన్నా అయినాయా అండి? అలా ఏం లేదు మేడం, డెలివరీ బాగానే అయ్యిందండి. 1 మంత్ తర్వాత ఆయనకి
ఆస్తమా అంటారు కదండి, ఓకే ఓకే ఆ ఆస్తమా వల్ల కొన్ని రోజులు బాధపడ్డాడు మేడం. ఓకే. ఎప్పుడన్నా ఫిట్స్ లాంటివి వచ్చాయా? మెదడులో ఏమన్నా ఇన్ఫెక్షన్స్ కానీ? లేదు మేడం, మెడలో కొద్దిగా మెడలో ఆవు అయితే దాని గురించి కూడా చూపిస్తాం మేడం. ఓకే. థైరాయిడ్ అవి పరీక్షలు అన్ని చేసుకున్నారా? అప్పుడే ఆ 2 months ఏజ్ అప్పుడే వచ్చాయండి. ఇప్పుడైతే ప్రెసెంట్ ఏం లేవండి అప్పటి నుంచి. ఓకే ఓకే. ఒకసారి 2 years క్రితం మాత్రం ఈ కడుపులో నొప్పి అంటారు కదా మేడం, 24 hours నొప్పి. అవునవును అవునండి, దాని ఆపరేషన్ చేయించాం మేడం. అదే. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే అర్జెంట్ గా ఫస్ట్ వెళ్ళి ఒక నిపుణులైన న్యూరాలజిస్ట్ ని కలవండి. బాబుని కరెక్ట్ గా పరీక్ష చేసుకోవాలి. అంటే తన ఐక్యూ ఎలా ఉంది, ఏ విషయాలను మర్చిపోతున్నాడు అనేది మనం కరెక్ట్ గా కనిపెడితే దానికి తగ్గట్టుగా మనం మెడిసిన్స్ అవి కొన్ని ఎక్సర్సైజెస్ కూడా ఇస్తే తను మెంటల్ గా డెవలప్ అవుతాడండి. చదువులో బాగానే చదువుతున్నాడు కదా? బాగానే చదువుతున్నాడు మేడం, ఇంతవరకు బాగానే డిగ్రీ కూడా కంప్లీట్ చేస్తాడు మేడం. అలాంటప్పుడు మనం ఏంటంటే అండి కొన్ని ట్రైనింగ్లు అలాంటివి ఇస్తే గనక డెఫినెట్ గా ఇంప్రూవ్ అవుతాడు. దానికి ముందర దీనికి కారణం ఏమన్నా ఉందా అనేది పరీక్షించి దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ చేస్తే బాగుంటుందండి. నెక్స్ట్ కాల్ చూద్దామండి. హలో హలో ఓకే. అయితే ఆల్జిమర్స్ కానీ పార్కిన్సన్స్ కానీ ఇలాంటివి ఉన్నప్పుడు మతిమరుపు ఉంటుంది అన్నారు. అంటే వాటి సిమ్టమ్స్ ఎలాంటివి ఉంటాయి, ఎలా గుర్తించగలుగుతుంటారు ఈ సమస్యల్ని? సో మనకి మెమరీలో రకరకాలు ఉంటాయని చెప్తున్నాను కదా. సో షార్ట్ టర్మ్ మెమరీ ఆర్ రీసెంట్ మెమరీ అంటాము, లాంగ్ టర్మ్ మెమరీ అనేది కూడా ఉంటుంది. సో పాత విషయాలన్నీ చాలా జ్ఞాపకం ఉంటూ ఉంటాయి. ఈ మధ్య కాలం జరిగినవి అంటే ఇప్పుడు పొద్దున్న నేను టాబ్లెట్స్ వేసుకున్నానా లేదా, టిఫిన్ తిన్నానా లేదా, ఇలాంటివి మర్చిపోవటాన్ని రీసెంట్ మెమరీ అబ్నార్మాలిటీస్ అంటాం. సో ఈ ఆల్జిమర్స్ డిసీజ్ అనే వాళ్ళల్లో ఎక్కువ ఈ రీసెంట్ మెమరీ అనేది డిఫెక్ట్ ఉంటూ ఉంటుంది. అంటే వాళ్ళు కొత్త విషయాలని గ్రహించలేరు, గ్రహించినవి గుర్తుపెట్టుకోలేరు. అదే పాత విషయాలన్నీ అయితే గనక వేరే మెదడులో ఒక ప్లేస్లో స్టోర్ అయి ఉంటాయి, అవి నార్మల్గా ఉంటాయి అన్నమాట. ఈ టెంపోరల్ లోబ్ అనేది కొత్త విషయాలను ఏదైతే గ్రహించాలో అది అబ్నార్మాలిటీ అవటం వల్ల ఈ ఆల్జిమర్స్ డిసీజ్ అనే దాంట్లో ముఖ్యంగా ఫస్ట్ ఇది చూస్తాం. ఒక ఏళ్ళు గడిచే కొద్దీ అంటే 5 ఏళ్ళు 10 ఏళ్ళు పోయే కొద్దీ ఏమవుతుందంటే గ్లోబల్ డిమెన్షియా, అన్నీ మర్చిపోతారు, వాళ్ళ సొంత వాళ్ళనే మర్చిపోతూ ఉంటారు. మీరు నోట్బుక్ అనే ఒక మంచి నావెల్, దాని మీదనే ఒక సినిమా కూడా తీశారు. సో అది గనుక గమనిస్తే ఎంతో ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తిని కూడా ఆవిడ 80 ఏళ్ళు 70 ఏళ్ళ వయసులో మర్చిపోతారు. బట్ అయినా కూడా ఆయన వెళ్ళి ప్రతిరోజు ఆమెకి గుర్తు చేస్తుంటాడు, ఇలా మన ఇద్దరము కలిసి ఉండేవాళ్ళము. అలాంటి పరిస్థితి కూడా వస్తుంది సివియర్ అయిపోయిన తర్వాత. ఇంకా పార్కిన్సన్స్ కనుక చూస్తే వాళ్ళకి కదలికల్లో ఫస్టే స్లో అయిపోవడము, లేదంటే వణుకులాగా రావడము, వంగిపోయి నడవడము, ఇలాంటి ఫీచర్స్ అన్నీ ఉంటూ ఉంటాయి. సో ఎవరన్నా ఒక న్యూరాలజిస్ట్ కానీ ఫిజిషియన్ కానీ చూసారనుకోండి, ఇమీడియట్గా పేషెంట్ మన రూమ్లోకి వస్తుండగానే మనకు అబ్జర్వ్ చేస్తే అర్థమైపోతుంది వీళ్ళకి ఏదో పార్కిన్సన్స్ డిసీజ్ రిలేటెడ్ సిమ్టమ్స్ ఉన్నాయి అని. దాన్ని బట్టి మనం హిస్టరీ తీసుకొని ఎగ్జామిన్ చేస్తే క్లియర్గా బయటపడుతుంది. కాల్ చూద్దామండి. హలో నమస్తే, చెప్పండి. హలో మేడం, నా పేరు సత్యనారాయణ అండి, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. మా మనవరాలు ఉండాలి 2 years మా పాప 2 ఏళ్ళ కింద పడేదండి. అమ్మాయి కింద పడిన తర్వాత ఆమె ఏమైందంటే ముందు మామూలుగా నడిచేది, మధ్య 2 years తర్వాత ఒక 6 months తర్వాత కొద్దిగా వంగి నడవడం, కొద్దిగా నడుస్తుందండి. ఇక్కడ డాక్టర్ల గురించి న్యూరాలజిస్ట్ అడగండి అని అడిగే చెప్తారో తీసుకురామంటారు చేశాను మేడం. అవునండి, ఒకసారి చూస్తే ఇంకా క్లియర్ గా ఐడియా వస్తుంది. పాప వయసు ఎంత అన్నారు? 12 years మేడం. 12 years. ఓకే. సో కింద పడి దెబ్బ తగిలిన తర్వాత ఈ సమస్యలన్నీ మొదలయ్యాయి అంటున్నారు కాబట్టి బ్రెయిన్ లో ఏమైనా డ్యామేజ్ అయిందా ఏంటి అనేది తప్పకుండా పరీక్ష చేసి చూద్దామండి. తీసుకురండి. అలాగే అండి, తప్పకుండా ఒక్కసారి పరీక్ష చేసుకొని మనం ఏంటి అనేది జబ్బు నిర్ధారణ చేసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేయగలుగుతామండి. షార్ట్ బ్రేక్ తీసుకుందాం అండి. బ్రేక్ తర్వాత తలకి గాయం తగిలినప్పుడు మతిమరుపు రావడం, తర్వాత కొంతకాలానికి మళ్ళీ తలకి గాయం తగిలితే గుర్తు రావడం, ఇలా ఉంటుందా అంటారా? అసలు కిమ్స్ సన్షైన్ హాస్పిటల్ న్యూరాలజిస్ట్ డాక్టర్ నివేదిత మనతో ఉన్నారు. మతిమరుపుని సమస్యగా ఎప్పుడు భావించాల్సి ఉంటుంది, డిమెన్షియా అంటే ఏంటి, ట్రీట్మెంట్స్ ఎలాంటివి ఉంటుంటాయి, ఈ వివరాలన్నీ అడిగి తెలుసుకుంటున్నాం. కాలర్ వెయిట్ చేస్తున్నారండి. హలో హలో నమస్తే, చెప్పండి. హలో, మా పేరు అనిత అండి. మా పాపకు చిన్న ఉన్నప్పుడు ఫిట్స్ వచ్చింది. చెప్పండి అమ్మా. ఫిట్స్ వచ్చిందండి చిన్న ఉన్నప్పుడు. తనకి షుగర్ లెవెల్ పడిపోయి తనకు ఫిట్స్ వచ్చిందని చెప్పారు. పుట్టిన వెంబడేనా అమ్మా? పుట్టిన 3 days కండి. ఓకే. పుట్టిన 3 days కి ఫిట్స్ వచ్చింది. అట్లాని
ఇక్కడ రెయిన్బో హాస్పిటల్ సికింద్రాబాద్ లో చూపించినామండి. షుగర్ లెవెల్స్ అయితే బ్రెయిన్ కి బ్లడ్ సరఫరా లేదని చెప్పారు. అవునమ్మా, అది హైపోగ్లైసిమిక్ ఎన్కెఫలోపతి అంటాము. దాని వలన ఫిట్స్ అనేది వస్తూ ఉంటాయి. ఇది పుట్టిన వెంబడే కొంతమంది పిల్లల్లో చూస్తూ ఉంటాం. ఆ తర్వాత మెటబాలిక్ వర్కప్ అని అట్లా కూడా ఏమైనా చేసి సజెస్ట్ చేశారా ఏ మందులు వాడాలి ఏంటనేది? తనకు ఎప్టెన్ సేపు ఇచ్చారండి నీలఫర్ లో. ఓకే. ఇంకా తనకి నీలఫర్ అది వాడినాము. 7 years కి మానేయమన్నారు, మానేసినాము. ఓకే. ఇప్పుడు మాత్రం ఏ టాబ్లెట్ ఇయ్యలేదు తను సార్ వాళ్ళ ముందు. ఇప్పుడు ఏంటమ్మా, ఇప్పుడు సమస్య ఏంటమ్మా? తనకు కొంచెం మతిమరుపు, అట్లా మర్చిపోవడము అట్లా. ఓకే. స్కూల్లో అంతా బాగానే చదువుతుందా? చదువు అది వంట పట్టట్లేదు అలా కూడా ఇబ్బంది ఉందా? చదువు కూడా వంట పట్టట్లేదండి. ఓకే. ఇప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే అమ్మ, మెదడు ఎదుగుదల సరిగా లేకపోతే గనక వాళ్ళకి ఆ మెమరీ రీటైన్ చేసుకోవటము అనేది ఉండదు సరిగా. లేదు అలా కాకుండా పాపకి ఏమైనా అటెన్షన్ డెఫిసిట్ ఉందా అనేది ఒక్కసారి ఎగ్జామిన్ చేయించాలమ్మా. చైల్డ్ సైకాలజిస్ట్ని కానీ న్యూరాలజిస్ట్ని కానీ కలవండి. కలిస్తే వాళ్ళు డీటెయిల్డ్ ఐక్యూ అసెస్మెంట్ చేసుకుంటారు. ఇంకా పాపలు ఎలాంటి ఇంట్రెస్ట్లు ఉన్నాయి, పోనీ ఏమన్నా సాఫ్ట్ స్కిల్స్ అలాంటివి నేర్పిస్తుంటే సంగీతం కానీ డ్యాన్స్ కానీ అలాంటివి బాగా నేర్చుకుంటోంది, చదువు సరిగా నేర్చుకోవట్లేదు, ఇలాగేమన్నా ఉంటే గనక మనం తనకి కొన్ని కౌన్సిలింగ్స్ అవి సెషన్స్ తీసుకుంటే బెటర్ అవుతుంది. రూపేష్ గారు కాల్. రూపేష్ గారు నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం, అమ్మాయికి యాక్సిడెంట్ అయింది మేడం 4 years బ్యాక్. ఓకే. హెడ్ ఇంజరీ అయింది మేడం. ఓకే. వయసు ఎంతండి అయింది? 45 years మేడం. ఓకే. ఇప్పుడు ఏంటండి సమస్య? వెనక బాగా పట్టేసినట్టు తల ఒక గడ్డలాగా పట్టేసినట్టు ఉంది అంటున్నాడు మేడం. బాగా తల. ఓకే. వెనక బాగా. ఓకే. మెమరీ డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉన్నాయా అండి? మెమరీ డిస్టర్బెన్స్ ఉన్నాయి మేడం. ఫిట్స్ లాగా అట్లా ఏమన్నా ఉందా? ఫిట్స్ లేదు మేడం, ఇంతవరకు రాలేదు. ఫిట్స్ మందులు వాడుతున్నారా? వాడుతున్నాడు మేడం. వాడి మానేశాడు మేడం. ఓకే. ఓకే. అదే అండి, ఒక్కసారి అంటే ఇప్పుడు దానికి గల కారణం ఏంటి అనేది చూడాల్సి వస్తుంది. మనం ఏమన్నా అవసరం ఉంటే స్కాన్స్ లాంటివి పాతవి ఏమన్నా చేసిన ఉంటే అవి తీసుకొని డైరెక్ట్గా ఒక్కసారి న్యూరాలజిస్ట్ని కలవండి. కలిస్తే ఇది ఏమన్నా అంటే సైకలాజికల్గా స్ట్రెస్ వలన అలా పట్టేసినట్టు ఉంటుందా, లేకపోతే నిజంగానే లోపల ఏమన్నా బ్లీడింగ్ వలన మనకి కొన్ని గ్లయోసిస్ అంటాం, అంటే మచ్చబడ్డట్టు అలా ఏమన్నా ఉందా అనేది చూసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేయగలుగుతామండి. అంటే తలకి గాయం తగిలినప్పుడు మెమరీ లాస్ అవ్వడం జరుగుతుంది అంటారా? మళ్ళీ తర్వాత గాయం మళ్ళీ తలకి అదే గాయం తగిలినప్పుడు గుర్తు రావడం ఇలా కూడా ఉంటుంది అంటారా? కొంతవరకు ఉంటుందండి. అదేంటంటే మనకి కొన్ని స్పెషల్ ఏరియాస్ ఉంటాయి. ఇప్పుడు టెంపోరల్ లోబ్ అని ఏదైతే చెప్పామో ఇట్స్ సీట్ ఆఫ్ మెమరీ అనమాట. సో ఆ ఏరియాలో కనుక మనకి దెబ్బ తగిలినప్పుడు బ్లీడింగ్ అయిందనుకోండి, కన్ఫ్యూజన్ అంటాం. అంటే మనకి పైన అయితే కనుక స్కిన్ మీద కమిలినట్లుగా అలా కనిపిస్తుంది. అలానే బ్రెయిన్ కూడా లోపల గుజ్జు లాంటి పదార్థం మెత్తగా ఉంటుంది. అది దెబ్బ తగిలినప్పుడు స్కల్కి వెళ్ళి గట్టిగా గుద్దుకోవటంతో అక్కడున్న రక్తనాళాలన్నీ చిట్లిపోతాయి. చిట్లి అక్కడ బ్లీడింగ్ లాగా అయ్యి కొద్ది రోజుల పాటు ఆ మెమరీ డిస్టర్బెన్సెస్ అనేది చూస్తూ ఉంటాం. దాంతోపాటు బిహేవియర్ చేంజెస్ కూడా గమనిస్తూ ఉంటాం. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే గజనీ సినిమాలో కనుక మనం సూర్య గారిని చూసినట్లయితే ఆయనకి షార్ట్ టర్మ్ మెమరీ లాస్ వస్తుంది. అంటే అప్పుడుకప్పుడు కొత్తగా జరిగిన విషయాలన్నీ మర్చిపోతూ ఉంటారు. 15 నిమిషాల క్రితమే కలిసాం కదా అంటే మళ్ళీ గుర్తురాదు. అందుకని ఫొటోస్ తీసి రెడీగా పెట్టుకుంటూ ఉంటారు. అలా కానీ ఆ పాత విషయాలు ఏదైతే ఆ అమ్మాయిని చంపేసిన విషయము, ఆ విలన్లు, వాళ్ళ ఫేస్లు అవన్నీ బాగా గుర్తుంటాయి. సో ఇదేంటంటే ఆ షార్ట్ టర్మ్ మెమరీ లాస్ అనేది ఎఫెక్ట్ అవ్వడం. సో ట్రామా తర్వాతన ఇది జరగటం అనేది చాలా కామన్. ఓకే. మళ్ళీ ట్రామా జరిగితే గుర్తు రావడం కూడా ఉంటుంది అట్లా? యాక్చువల్గా ఉండదండి. మళ్ళీ దెబ్బలు తగిలితే వెనక్కి తిరిగి మెమరీ రావడం అనేది ఉండదు. ముందు జరిగిన ట్రామా నుంచి రికవర్ అవ్వాలి పేషెంట్. రికవర్ అయితే ఖచ్చితంగా మెమరీ లాస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అంతేగాని మళ్ళీ దెబ్బ కొడితే తిరిగి రావడం అనేది ఉండదు. ఓకే. డెమెన్షియాకి ట్రీట్మెంట్స్ అంటే ఏంటండి, ఎలాంటివి ఉంటూ ఉంటాయి? ఒక్కోసారి మతిమరుపుకి సైకియాట్రిస్ట్ని కూడా కలవమంటారు కదా, అదే సందర్భం న్యూరాలజిస్ట్ ఎప్పుడు అవసరం, సైకియాట్రిస్ట్ ఎప్పుడు అవసరం? సో సైకియాట్రిస్ట్ అంటే ఒకటండి, సైకాలజిస్ట్ అని ఉంటారు. సో క్లినికల్ సైకాలజిస్ట్ అంటాము. వీళ్ళు ఏంటంటే మనకి డీటెయిల్డ్గా ఐక్యూ అండ్ బిహేవియర్ అసెస్మెంట్ చేసుకుంటారు. సో మనం కొంతమందిని వాళ్ళ దగ్గరికి రిఫర్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ ఆటో ఇమ్యూన్ ఎన్సెఫలైటిస్ లాంటివి, లేకపోతే కనుక ఎపిలెప్సీతో పాటుగా మనకి అంటే మూర్ఛ వ్యాధితో కలిపి ఏదైనా బిహేవియర్ ప్రాబ్లమ్స్, మెమరీ డిస్టర్బెన్సెస్ రెండు కలగలిపి ఉన్నాయనుకోండి, అలాంటి వాటిని సైకాలజిస్ట్ దగ్గరికి కౌన్సిలింగ్స్కి పంపిస్తూ ఉంటాము.
ఇంకపోతే మనకేంటంటే ఈ సైకియాట్రిక్ పేషెంట్స్లో కొంతమందిలో మనకి ఈ మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో అదొక్కటి సరిపోదు. కొంతవరకు కౌన్సిలింగ్తో పాటుగా డీటెయిల్డ్గా ప్రతిసారి మనం ఎగ్జామిన్ చేసుకుంటూ అది ఎంత ఇంప్రూవ్మెంట్ వచ్చింది మన ట్రీట్మెంట్ తోటి. అంటే ముందర సపోజ్ ఐక్యూ లెవెల్ తీసుకున్నాం 70 ఉండింది, ఈ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత సెషన్స్ అన్నీ అయ్యాక ఎంత ఇంప్రూవ్మెంట్ వచ్చింది, ఇవన్నీ చూడడానికి వాళ్ళ హెల్ప్ తీసుకుంటూ ఉంటాం అన్నమాట. ఓకే. ఈ డెమెన్షియా కానీ లేకపోతే అల్జిమర్స్, పార్కిన్సన్స్ ఇట్లాంటి సమస్యలు ఉన్నప్పుడు అంటే ముందు నుంచే ఏమన్నా జాగ్రత్తలు తీసుకోవడం, ఏమన్నా లేకపోతే కొన్ని కౌన్సిలింగ్ కానీ లేకపోతే మెడికల్ మేనేజ్మెంట్ ఇలాంటివి చేస్తే సమస్య మరీ ప్రోగ్రెస్ అవ్వకుండా ఆపడం సాధ్యమంటారా? అవునండి, కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి. సో ఈ ప్రోగ్రెషన్ ఆఫ్ ద డిమెన్షియాని కట్ చేస్తుంది అనమాట. అది కొంతవరకు డిలే చేయొచ్చు మనం. దాంతోపాటుగా ఏంటంటే ఈ పార్కిన్సన్ వాళ్ళలోనూ ఇంకొంతమంది NPH అని ఉంటారు, అంటే నార్మల్ ప్రెషర్ హైడ్రోసెఫలస్ అంటాం. వాళ్ళ బ్రెయిన్లోని ఒక రకమైన వాటర్ ఎక్కువ పేరుకుపోతూ ఉంటుంది. అలాంటి వాళ్ళని కనుక మనం ఐడెంటిఫై చేస్తే స్కాన్ ద్వారా అండ్ కొన్ని సిమ్టమ్స్ ద్వారా వాళ్ళలో ఒక చిన్నపాటి ప్రొసీజర్ చేసుకుంటే ఆ వాటర్ని ఎక్సెస్గా ఉన్నది డ్రైన్ చేసేసేయచ్చు బయటికి. అప్పుడు వాళ్ళకి ఇంకా ఏ ప్రాబ్లం లేకుండా మెమరీ పవర్ ఇంప్రూవ్ అయిపోతుంది, వాళ్ళ నడక అవంతా కూడా ఇంప్రూవ్ అయిపోతాయి. సో కొన్నిటిల్లో ఏంటంటే ట్రీటబుల్ డిమెన్షియాస్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇవే డెఫిషియన్సీస్ వలన, లేకపోతే NPH అనే ప్రాబ్లం వలన, పార్కిన్సన్స్ వలన, ఇవన్నీ. ఆల్జిమర్స్ అనేది ఏంటంటే ఇట్స్ ఎ న్యూరో డీజెనరేటివ్ డిసీజ్. సో వయసు రీత్యా ప్లస్ ఆ జీన్స్లోని మార్పుల వలన బ్రెయిన్లో ఆ నరాలు డిజెనరేట్ అయిపోతూ ఉంటాయి. దాన్ని స్లో చేయగలమే కానీ కంప్లీట్గా క్యూర్ చేయలేము. అయితే ఏంటంటే ప్రివెన్షన్ మెథడ్స్లో మనం ముందుగానే బాగా ఐక్యూ ఎక్కువ ఉన్న వాళ్ళు, అంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళలో ఈ డిమెన్షియా, ఆల్జిమర్స్ అనేవి తక్కువ వస్తుంటాయి. అంటే దాని అర్థం ఏంటి, వాళ్ళు చాలా బ్రెయిన్ సెల్స్ని యాక్టివ్గా ఉంచారు, ఎక్కువ రోజుల పాటు చదువుతూ ఉన్నారు, ఆ నెట్వర్క్స్ అనేవి బాగా కాంప్లెక్స్ నెట్వర్క్స్ ఫామ్ అయినాయి. సో వాళ్ళకి డిమెన్షియా అనేది త్వరగా రాదు. అలానే మనం ప్రివెంట్ చేయాలి అనుకుంటే మనం కూడా ఒక కొత్త లాంగ్వేజ్ నేర్చుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడు ఏంటి, కొత్త కొత్త నెట్వర్క్స్ ఫామ్ అవుతాయి మన బ్రెయిన్లో. లేదు డైలీ పజిల్స్ ఆడుతూ ఉండాలి. సో మనం థింక్ చేస్తాం అనమాట. ఆ థింక్ చేయటంలోనే ఆ నెట్వర్క్స్ అనేవి యాక్టివేట్ అవుతూ ఉంటాయి. అలాగే ఇంకొన్ని సజెస్ట్ చేస్తూ ఉంటాం మేము. ఒక కళ నేర్చుకోండి, మీకు ఇంట్రెస్ట్ ఉన్న హాబీనే రోజుకు ఒక కొత్త స్టెప్ డ్యాన్స్ మనం నేర్చుకున్నాం అనుకోండి, డైలీ అదే స్టెప్ చేస్తూ ఉంటే ఒక నెట్వర్కే ఫామ్ అవుతుంది. అదే రోజుకొకటి వెరైటీగా చేస్తూ ఉన్నాము, అప్పుడు ఏంటంటే మల్టిపుల్ నెట్వర్క్స్ ఫామ్ అయ్యి ఇంకా మన బ్రెయిన్లో మెమరీ సెల్స్కి స్ట్రెంగ్త్ అనేది పెరుగుతుంది అనమాట. ఓకే. ఇలా జరిగిన టైంలో స్ట్రోక్ వచ్చింది అనుకోండి, ఆ నెట్వర్క్స్ మల్టిపుల్ నెట్వర్క్స్ ఉండటం వల్ల మనకి బెనిఫిట్ అవుతుంది. అంటే హెల్తీగా ఉండాలంటే ఫిజికల్గా యాక్టివ్గా ఉండాలి, మెంటల్గా యాక్టివ్గా ఉంచుకుంటేనే కరెక్ట్ అండి. ఫిజికల్గా మెంటల్గా అంటే హెల్తీగా ఉంటారు. అంటే బ్రెయిన్కి కూడా ఎక్సర్సైజ్ అవసరం అంటారు. అవును. సో బ్రెయిన్కి బాడీకి రెండిటికి కలిపి ఎక్సర్సైజ్ చేయగలిగితే ఇంకా బాగుంటుంది. కొన్ని రకాల ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ తోటి అంటే మెమరీ బాగా ఇంప్రూవ్ అవుతుంది, చదువు బాగా వస్తుంది అని పిల్లలకి చాలామంది వాడుతుంటారండి. అవి నిజంగా హెల్ప్ చేస్తాయి అంటారా? సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవా? ఉండొచ్చండి. అంటే బేసికల్లీ వాళ్ళు ఆయుర్వేదిక్ ప్రిపరేషన్స్ అంటే ఏంటి, న్యాచురల్ ప్రొడక్ట్సే ఇస్తారు అంతే కదా. సో మనం కూడా ఫుడ్లో తీసుకుంటే కనుక అవోకాడోస్ అని, ఆల్మండ్స్, తర్వాత ఏమో కొన్ని సీ ఫుడ్, మిల్క్, నట్స్ ఇలాంటివన్నిటిలో కూడా మనకి ఏమవుతుంది, యాంటాక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో అవి మన బ్రెయిన్ సెల్స్ని డ్యామేజ్ అవ్వనీయకుండా కాపాడుతూ ఉంటాయి. అదే మనకి న్యాచురల్ హెల్తీ సప్లిమెంట్స్ అనమాట ఫుడ్లో. అవి తీసుకున్నా మనము ఎవరో ఇచ్చిన టాబ్లెట్స్ తీసుకున్నా ఒకే రకంగా వాళ్ళకి పిల్లలకి బెనిఫిట్ అనేది జరుగుతుంది. అంటే సేఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అయితే. సో ఆయుర్వేదంలో కూడా ఇప్పుడు ఏంటంటే లేబుల్ చేసి ప్రాపర్గా ఇచ్చిన ఆయుర్వేదిక్ టాబ్లెట్స్ అనుకోండి పర్వాలేదు, బట్ మనకి లేబులింగ్ కూడా లేనివి అంటే అందులో ఏముందో మనకు తెలియకుండా వాడడం అనేది అంత అడ్వైజబుల్ కాదు. ఓకేనండి డాక్టర్ నివేదిత గారు, మతి మార్పుని ఒక సమస్యని ఎప్పుడు అనుకోవాలి, వేరియస్ కాజెస్ ఎలాంటివి ఉంటూ ఉంటాయి, అండ్ బాడీతో పాటు బ్రెయిన్కి ఎలాగా యాక్టివిటీ పెంచే కొద్దీ మతి మార్పుని దూరం ఉంచవచ్చు, ఈ సమస్యకు అదర్ రీజన్స్ వాటిని ముందు నుంచి ఎలా మేనేజ్ చేస్తే మంచిది, ఈ వివరాలన్నీ తెలియజేసినందుకు థ్యాంక్స్ అలాట్. ధన్యవాదాలండి. ఇది ఇవాల్టి హెల్త్ ఫైల్. కీప్ వాచింగ్ TV5.